నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి. వృషభ రాశిలో వచ్చేసి ఈ యొక్క కృతికా నక్షత్రం 3 పాదాలు, అలాగే ఈ యొక్క రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి మనకు వృషభ రాశి కిందకి వర్తిస్తుంది. వృషభ రాశి వారికి మీకు అనారోగ్య సమస్యలు తీసుకున్నట్లయితే ఈ యొక్క 6th హౌస్ ప్లానెట్ వచ్చేసి శుక్రాచార్యుడు. అలాగే ఈ శుక్రాచార్యుడు ఎలాంటి ఫలితాలను ఇస్తారు? మీకు ఇదివరకు చెప్పాము గర్భ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మేషరాశి వారికి చెప్పాము. ఈ యొక్క శుక్రునికి సంబంధించినటువంటి దోషాలు డైరెక్ట్ ఇంకా స్టమక్ పైన వివిధ రంగాలు, ఈ యొక్క జీర్ణాశయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, దీంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, అలాగే ఈ యొక్క పిస్టుల, అలాగే ఐబిఎస్, ఈ యొక్క పెద్దపేగుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయో ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని డాక్టర్ సహాయం తీసుకుంటూ యోగా కూడా చేసుకోండి. నీచలో పడ్డటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. కేతు వచ్చి మీ రాశికి 5వ ఇంట్లో ఉన్నాడు. కొంచెం దైవభక్తి అనేది పెరగటానికి అంతో ఇంతో దోహదపడతాడు. అంటే మధ్య మధ్యలో వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ప్రొలాంగ్ చేయలేరు, కంటిన్యూ చేయలేరు. అవసరం వచ్చినప్పుడు కొంత మీరు దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ను మీకు ఇక్కడికి వచ్చేసరికి మీకు ప్లానెట్ వచ్చేసరికి శుక్రుడు, అలాగే వర్కింగ్ ఆర్గాన్స్ను ఇవి ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సెన్సింగ్ ఆర్గాన్స్లోకి తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి మీ యొక్క రాశి అంటే మీ తలకు సంబంధించినటువంటి ఈ ఇండికేషన్ ఇస్తాడు. అక్కడ తలను తీసుకుంటాం మనము సెన్సింగ్ ఆర్గాన్స్లో, వర్కింగ్ ఆర్గాన్స్లో స్టమక్ని తీసుకుంటాం. ఈ శ్వాస ఎలా మనకు బాగాలేదు అంటే శ్వాస తీసుకోవడం వదలడం అనేది సెట్ చేసుకోగలిగితే ఈ యొక్క సమస్యలు మనకు పరిపూర్ణంగా అందుతాయి. ఎప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు ఒక చిన్న ఆధారం పెట్టుకోవాలి. ఇలా నాభి దగ్గర ఈ 2 చేతులు పెట్టుకొని శ్వాసను తీసుకున్నప్పుడు పొట్ట పైకి రావాలి, శ్వాసను వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళిపోవాలి. శ్వాస తీసుకుంటున్నాను, శ్వాస విసర్జిస్తున్నాను. ఈ విధంగా మనకు చేతులు ఇండికేషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు శ్వాస గమనించండి, నిద్రపోయేటప్పుడు వాళ్ళని గమనించినట్లయితే పొట్ట పైకి వస్తుంది శ్వాస తీసుకున్నప్పుడు, పొట్ట లోపలికి వెళ్తుంది శ్వాస విసర్జించినప్పుడు. జరగవలసినటువంటి క్రియ అటువంటిది. కానీ మనకేం జరుగుతుంది, ఈ యొక్క 5 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి మనము పక్క వాళ్ళకి పెట్టవద్దు, నీ ఫ్రెండ్స్కి పెట్టవద్దు, ఇవ్వద్దు, ఇలా మీరే తినాలి, ఇలాంటివన్నీ నూరిపోస్తాం. ఇక్కడ నుంచి 5th హౌస్ పిల్లల దగ్గర నుంచి అంత నెగటివ్ మనమే ఇంజెక్ట్ చేస్తాం. షేరింగ్ హ్యాబిట్స్ లేకున్నాను, వాళ్ళకు దైవభక్తి సంబంధం లేకున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో అయితే మరి కాంపిటీషన్ ఎడ్యుకేషన్లో వాళ్ళని దుద్ది పడేస్తున్నాం. దాంతో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి స్టూడెంట్స్కి. అలాగే పెద్దవాళ్ళకి, ఈ వృషభ రాశిలో పెద్దవాళ్ళకి తీసుకున్నట్లయితే ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిగిలిన 5th ఉండడం కూడా ఈ గ్యాస్ట్రిక్ అనేది మీకు ఈ యొక్క హార్ట్కి తన్ని ఒక్కొక్కసారి హార్ట్ అటాకులు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. దీని నుంచి మీరు ఎలా బయటపడాలి? లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని తీసుకొని మీరు పూజలు చేసుకోవాలి. అలాగే ముఖ సంబంధమైనటువంటి బ్రీతింగ్ ఎలా చేసుకోవాలంటే రైట్ నాజిల్తో తీసుకొని ఎడం వైపు వదిలినట్టయితే సూర్యనాడి ప్రాణాయామం అవుతుంది. ఇలా కూర్చొని ప్రాణాయామం చేసుకున్నట్లయితే మీకు చక్కగాను ఆర్గాన్స్లకి డైరెక్ట్ ఆక్సిజన్ వెళ్ళాలి. పొట్టలోకి వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది, చక్కగా ఇక్కడున్న ఆర్గాన్స్లో ఉన్నటువంటి అన్నిటిల్లో ఆక్సిజన్ వెళ్ళి అక్కడ ఉన్న డిసీజ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మీకు గ్యాస్ ట్రబుల్ కూడా క్లియర్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన కొంచెం డైట్ చేంజ్ చేసుకోవాలి, వాటర్ చూసుకోవాలి, ఫుల్ వాటర్ తాగుతూ ఉండాలి. అలాగే బనానా ఇలాంటివి తిన్నట్లయితే అవి గ్యాస్ను కంప్రెస్ చేస్తాయి. ఇవి తింటూ ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటూ, వాటర్లో ఈ మార్పు చేసుకుంటూ ఈ లక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని, అలాగే ఇంద్రాణి దేవత, ఇంద్రాక్షి కాదు ఆమె తంత్రం అవుతుంది, ఇంద్రాణి దేవత స్తోత్ర పారాయణలు చేసుకున్నట్లయితే వినటమైన కనీసం ఇవి ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినటమైనా చేసినట్లయితే చక్కని ఫలితాలు వస్తాయి. శుక్రవారం వచ్చేసి రాహుకాలం మీకు ఈ యొక్క ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో చక్కగా నవగ్రహ ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ అమ్మవారిని చక్కగా పూజించినట్లయితే మీకు చక్కని ఫలితాలు వస్తాయి. అలాగే ఈ 10:30 నుంచి 12 లోపు నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రునికి తెల్లని పుష్పాలు మాలగా వేయటము, ఒక ఫ్లవర్ అయినా పాదాల దగ్గరమో పెట్టి ఈ యొక్క శుక్రాచార్యుని మంత్రం చదువుకుంటూ
ఓం హిమకృంద మృణాలాపం దైత్యనాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. ఈ శ్లోకం చదువుకుంటూ చక్కగా 9 రౌండ్లు చేసినట్లయితే శుక్రునికి మనకు చక్కని ఫలితాలంతో గ్రహశాంతి జరుగుతుంది. ఈ ప్రాణాయామం చేసుకుంటూ ఉదరానికి ఎలా ఆక్సిజన్ వదలాలి, ఎలా తీసుకోవాలనేది మీరు చేస్తూ చక్కగా ఈ దైవారాధన చేసుకున్నట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. హెల్త్ పరంగా ఇంకా వెల్త్ ఎలా ఉంది తీసుకున్నట్లయితే మీకు 10th హౌస్ ప్లానెట్, అలాగే ఈయన వచ్చేసి 9th హౌస్ ప్లానెట్ మీకు చాలా శుభప్రదమైనటువంటి ప్లానెట్. మీ రాశిలో కేంద్ర కోణాధిపత్యం వచ్చినటువంటి ఒక శని భగవంతుడు మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మీకు చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం అప్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేవారు కొంచెం ఆలోచించుకోవాలి. ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి వీరికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలు సరిగ్గా జరగక కొంత ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కళాకారులకు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు 1వ ఇల్లు నుంచి మీకు ముక్కు శ్వాస తీసుకున్నట్లయితే ఈయన 6వ యొక్క మీకు కింది భాగం ఉదర భాగానికి సంబంధించినటువంటి అండర్ ఆర్గాన్స్కి వెళ్ళకపోవడం మూలంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే సమస్యలు. అంటే మీకు రుణ ఒత్తిడి ఎక్కువ పెరిగే అవకాశం మూలంగా ఈ యొక్క ఇబ్బందులు, ఫైనాన్షియల్ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి దీని నుంచి మీరు బయటపడాలంటే ఈ యొక్క శని భగవంతుని కృపకు కొంచెం ప్రార్థనలు ఎక్కువ చేసుకోవడం. శనివారం ఈయనకు వచ్చేసి కలర్ఫుల్ ఫ్లవర్స్ మిక్స్డ్, అంటే ఈ యొక్క 3+ వైట్ అండ్ రెడ్ ఈ దాంతో కాంబినేషన్లో మనకు మానలు అమ్ముతూ ఉంటారు. అవి మనం కొనుక్కొని శని భగవంతునికి అవి వేసి కొంత బెల్లం ముక్క పెట్టారంటే మీ ఉద్యోగంలో చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. రావి చెట్టు ప్రదక్షిణలు చేసుకోండి. గురువు మీకు అష్టమాధిపతి మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వారికి కొన్ని ప్రాబ్లమ్స్ తీవ్రమవుతున్నాయి. కాబట్టి రావి చెట్టు ప్రదక్షిణలు చేసుకోవడం మూలంగా, అలాగే వచ్చే శ్వాస, అలాగే మీకు శ్వాస చక్కగా అందకపోవడం మూలంగా వచ్చే ప్రారంభ కర్మలు వెంటాడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ యొక్క ముద్రలో, ఈ శూన్య ముద్రలో కూర్చొని చిదంబరేశ్వరుని శ్లోకాలు ఏవైనా ఉంటే వినటం, చిదంబరేశ్వరుని మనస్మరణం చేసుకోవడం, వీటి మూలంగా మీకు కొంత ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. గమనించగలరు. ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను మీరు ఫాలో అయినట్లయితే మీకు సంబంధించినటువంటి డౌట్స్ మీ జాతక చక్రం చూసి మీకు ఏ యోగ ముద్ర ఇవ్వాలి, ఏ యోగాసనం వేయాలి, ఏ బ్రీతింగ్ చేయాలి, ఏ ధ్యానం చేయాలి, అలాగే మ్యూజిక్లో ఏ రాగం, ఏ నక్షత్రానికి, ఏ పాదానికి ఎలాంటిదని ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఆశిస్తూ స్వస్తి.